జగిత్యాల జిల్లా కేంద్రంలో మినీ స్టేడియంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి ఆవిష్కరించి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, డైసో రవిబాబు, డిఈ నాగేశ్వర్, కౌన్సిలర్లు జుంబూర్తి రాజ్ కుమార్, గుర్రం రాము, దాసరి లావణ్య, నారాయణ, స్వామి వివేకానంద సమితి సెక్రటరీ మన్యం మహేష్, టీవీ సూర్యం, ఏసీఎస్ రాజు, సుధాకరరావు, కత్రోజు గిరి, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంలో అప్పుడు సంఘం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో నమ్మి వేణుగోపాల్చారి గారిని, స్వామి గారిని, డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు, డాక్టర్ శంకర్ గారు, నేను అందరం కూడా పాల్గొన్నాం. ఆ తర్వాత ఒక పేరు నిర్ణయించాలనే ఆలోచన, విగ్రహాన్ని పెట్టాలని చెప్పి చాలాసార్లు కూడా చూడడం జరిగింది. చాలా స్థలాలు కూడా మేము చూసినాం. కానీ రకరకాల ఆక్షేపణలు, రోడ్డు కట్టడం అని, అక్కడ ఇంకో ఇదివరకు పేరు ఉన్నదని నేను డీప్గా ఓదలుచుకోలేదు. సో ఈ రకంగా ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉండే. నేను ఈ సందర్భంలో సోదరి జ్యోతి గారు కావచ్చు, లక్ష్మణ్ గారిని, మా తమ్ముడు కౌన్సిలర్ నవీన్ గారిని, వైస్ చైర్మన్ కమిషనర్ గారు, కౌన్సిలర్స్ అందరికి కూడా ఈ వేదిక పక్షాన, వివేకానంద ఉత్సవ సమితి పక్షాన, వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని పోయే యువత కావచ్చు, పెద్దలందరి పక్షాన మా మున్సిపల్ కౌన్సిల్కు, అధికారులకు పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంత తక్కువ టైంలో మా ఇంజనీరింగ్ అధికారులు కూడా అందరూ కూడా ఇక్కడ చేశారు. నవీన్ గారు అయితే ఇక్కడే నిలబడి ఆ కార్యక్రమం చేశాడు. ఇదే స్ఫూర్తితోటి జ్యోతిబాయి పూలే పార్క్ కూడా ఏర్పాటు చేసాం. అక్కడ కూడా సావిత్రిబాయి పూలే, జ్యోతిబాయి పూలే విగ్రహాలు ఏర్పాటు చేసే ఉంది. మిత్రుడు లక్ష్మణానికి చెప్పిన మానవులకు ఇచ్చిన ఫోన్లు రాసి ఈరోజు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ స్థాయిలో ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ అని కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అని కానీ, ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా మరి అదే సంవత్సరాల క్రితం 39 ఏళ్ల యువకుడు చెప్పినటువంటి బోధనలే మాత్రం కనిపిస్తాయి తప్ప వేరే కొత్తది ఏది ఉండదు. వివేకానంద గారి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాటలో ఒక సెంటెన్స్ ఉంటది, ఏ హస్తి అన్యత్ర ఎన్నే హస్తి నతత్వచిత్. అంటే భారతంలో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఇక్కడ ఏదైతే చెప్పబడిందో సృష్టిలో మొత్తం అదే ఉంటుంది, ఇక్కడ చెప్పనిది సృష్టిలో ఉండదు అని ఆ యొక్క సెంటెన్స్ అర్థం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడికి ప్రతిరూపం అనేటువంటి వారు స్వామి వివేకానంద స్వామి వారు. మన ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక 32 ఏళ్ల యువకుడు ఈరోజు జగిత్యాల పట్టణంలో 18వ వార్డులో మరి స్వామి వివేకానంద మినీ స్టేడియంలో మరి ఆ వివేకానందుడి విగ్రహ ఆవిష్కరణకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అట్లాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వార్డు కౌన్సిలర్ చుక్క నవీన్ గారికి, అందరి పేర్లు చెప్పాలని ఉంది కానీ చాలా పెద్దగా ఉంది ప్రోటోకాల్ కాబట్టి ఎవరు ఏమనుకోదు. గౌరవనీయులందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అట్లాగే మిగతా కౌన్సిలర్స్ కి, మరి వేదిక ముందున్న మరి నాయకులకి, పెద్దలకి, పిల్లలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇంత గొప్ప ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు శ్రీమతి జ్యోతి గారు, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహానుభావులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి జగిత్యాల పట్టణ ప్రముఖులు, ఉత్సవ సమితి సభ్యులు, పెద్ద ఎత్తున కలిసి వచ్చినటువంటి మహిళా విద్యార్థి లోకం, యువ మిత్రులు, ఈ గ్రౌండ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యువకుడికి అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. సంజయ్ కుమార్ గారే మనకు వివేకానంద చెప్పాలి, ఎందుకంటే నిలువెత్తు సార్ ఉన్నాడు, నిలువెత్తు విగ్రహం అయింది. ఇప్పుడు సార్కి మాత్రమే దండాన్ని అందరూ చూసారు కదా. మీరు ఇప్పుడు వింటా ఉన్నారు. గతంలో ఉత్సవ సమితి ఇక్కడ వివేకానంద యొక్క 150వ జయంతి ఉత్సవాలు చేయాలన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కమిటీలను ఫామ్ చేసుకోవడం జరిగింది. జగిత్యాల కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ RSS నుండి స్ఫూర్తి పొందినటువంటి కొద్దిమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు, యువకులు, పట్టణ ప్రముఖులతో వివేకానంద ఉత్సవ సమితి ప్రారంభం చేయడం జరిగింది.